ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. మ్మ్. నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాలని, జీవితాన్ని సరికొత్త కోణంలో చూడాలని తప్పించే మనందరికీ ఈరోజు చర్చ ఒక అద్భుతమైన బహుమతి లాంటిది. అవును, ఖచ్చితంగా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే చాలా సమస్యలకు ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇస్తుందని చెప్పొచ్చు. రైట్. ఈరోజు మనం ఒక విశేషమైన ఆధ్యాత్మిక మూల గ్రంథాన్ని డీకోడ్ చేయబోతున్నాం. మ్మ్. అదేంటంటే నవంబర్ 14, 2002 నాటి అవ్యక్త బాప్దాదా మధువనం సందేశం. మనం రోజూ చూస్తూనే ఉంటాం గదా, ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పరుగు పందెం. నిజమే. ఎప్పుడు ఒక్కటే టెన్షన్. సక్సెస్ సాధించాలంటే రాత్రింబవళ్ళు కష్టపడాలి, స్ట్రెస్ తీసుకోవాలి, లాస్ట్కి బర్నౌట్ అయిపోవాలి. ఇది ఆధునిక సమాజం మనకు నేర్పుతున్న పాఠం. ఎగ్జాక్ట్లీ. కాని ఈ గ్రంథం పూర్తిగా భిన్నమైన చాలా ఆసక్తికరమైన విషయాన్ని చెబుతోంది. విజయమనేది కష్టపడితే వచ్చేది కాదని, అది సరైన మానసిక పునాది ఉన్నవారికి లభించే ఒక జన్మసిద్ధ అధికారమని అంటోంది. బర్త్ రైట్ అన్నమాట. ఆధునిక ప్రపంచపు హసల్ కల్చర్కి ఈ గ్రంథం సూచిస్తున్న జీవన విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు మనం ప్రధానంగా జీవితంలో సఫలతకు మూల కారణమైన 4 పునాదుల గురించి చర్చించబోతున్నాం. అలాగే దైనందిన జీవితంలో అలసట లేకుండా కర్మలు చేయడానికి అవసరమైన మానసిక వ్యాయామాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. అయితే ఈ మూల గ్రంథంలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని స్పష్టం చేయాలి. ఇందులో పదే పదే బ్రాహ్మణ జీవితం అనే పదాన్ని వాడారు. ఇక్కడ బ్రాహ్మణులు అంటే పుట్టుకతో వచ్చే ఏదో ఒక కులానికి సంబంధించిన వారు కాదు. అవును, ఈ పాయింట్ క్లియర్ చేయడం చాలా ముఖ్యం. పవిత్రతను, ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలను తమ దైనందిన జీవితంలో ఆచరించే ప్రతి ఒక్కరూ అనిక్కడ అర్థం చేసుకోవాలి. అలాంటి వారి జీవితానికి సఫలత లేదా విజయం అనేది ఒక కంఠహారం లాంటిది అని ఈ డాక్యుమెంట్ చాలా స్పష్టంగా చెప్తోంది. అంటే సఫలత వస్తుందా రాదా అన్నది ఇక్కడ ప్రశ్నే కాదనమాట. అవును, అది సహజంగా వికసించే ఒక లక్షణం. సఫలత అనేది ఒక గమ్యం కాదు, అది మన ప్రయాణంలో అంతర్భాగం అని అర్థం చేసుకోవాలి. కానీ రియాలిటీలో చూస్తే అందరి జీవితాల్లో ఒకేలాంటి సక్సెస్ ఉండదు కదా. కొందరు త్వరగా సక్సెస్ అవుతారు, కొందరు స్ట్రగుల్ అవుతారు. దీనికి ఈ గ్రంథం ఏమని సమాధానమిస్తోందంటే, ఎవరి జీవితంలోనైనా సఫలతలో హెచ్చుతగ్గులు ఉంటే దానికి కారణం వారి సామర్థ్యం కాదట. మరి ఏంటట కారణం? వారి నిశ్చయం లేదా వాళ్ల నమ్మకంలో పర్సెంటేజ్ ఉండటమే అని వివరిస్తోంది. మనం మన నమ్మకాలను 100% దృఢంగా ఉంచుకుంటే విజయం కూడా 100% ఉంటుంది. వావ్, ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. అంటే మన బిలీఫ్ సిస్టమ్ మీదే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ నిశ్చయాన్ని ఈ డాక్యుమెంట్ 4 రకాలుగా విడమరి చెప్పింది కదా. అవును, 4 పునాదులు. అందులో మొదటిది బాబాపై నిశ్చయం, అంటే పరమాత్మపై నమ్మకం. కాని ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కేవలం భగవంతుడు ఉన్నాడు అని నమ్మడం కంటే నా బాబా అనడంలో ఉన్న అధికారాన్ని ఈ గ్రంథం నొక్కి చెబుతోంది. ఆ నాది అనే భావన, దీన్ని మనం సైకలాజికల్ కోణంలో చూస్తే చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం బాబా అనడం నుండి నా బాబా అనగా మేరా బాబా అనే స్థాయికి ఎదుగుతామో అక్కడ భయంతో కూడిన భక్తి పోయి ఒక రకమైన ఆత్మీయ అధికారం మొదలవుతుంది. అంటే ఒక రకమైన ఓనర్షిప్ లాగా అనమాట. నాది అన్నదానిపై అధికారం ఉంటుంది అని మూల గ్రంథం చెబుతోంది కదా. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు ఒక ఆఫీస్లో ఉద్యోగికి, ఆ కంపెనీ ఓనర్కి పనిపట్ల ఉండే దృక్పథంలో చాలా తేడా ఉంటుంది. ఓనర్ ఇది నా కంపెనీ అనుకుంటాడు కాబట్టి అతనిలో అలసట ఉండదు, సఫలత పట్ల ఒక దృఢమైన నమ్మకం ఉంటుంది. కరెక్ట్. ఉద్యోగి కేవలం టైం చూసుకుని పనిచేస్తాడు, ఓనరేమో ప్యాషన్తో చేస్తాడు. అలాగే నిరంతరమూ నేను ఆ పరమాత్మకు చెందినవాడిని మరియు ఆ పరమాత్మ నావారు అనే ఈ భావన ఆత్మకు నిరంతర విజయమనే జన్మసిద్ధాధికారాన్నిస్తుంది. అంటే కేవలం ఆకాశంలో ఏదో ఒక శక్తి ఉంది అని ప్రార్థించడం వేరు, ఆ అపరిమితమైన శక్తితో వ్యక్తిగతమైన దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం వేరు. ఈ భాగస్వామ్యం అనే కాన్సెప్ట్ వినడానికే చాలా శక్తివంతంగా ఉంది. అవును. ఇక ఈ గ్రంథం సూచించిన రెండవ పునాది స్వయంపై నిశ్చయం, అంటే మనమీద మనకుండే నమ్మకం. ఇక్కడ మనం ఆధునిక సమాజంలో ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకోవాలి. అదే ఇంపాస్టర్ సిండ్రోమ్. అంటే మనం ఎంత సాధించినా లోపలెక్కడో నేను దీనికి అర్హుణ్ణి కాదేమో, ఇదంతా కేవలం అదృష్టం వల్లే వచ్చిందేమో అనే ఒక ఆత్మన్యూనతాభావం వెంటాడుతూ ఉంటుంది. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. కానీ ఈ డాక్యుమెంట్ దానికి ఒక పర్ఫెక్ట్ విరుగుడు చెబుతోంది.
మనం కేవలం సాధారణ ఆత్మలం కాదని, పరమాత్మ ద్వారా స్వమానాన్ని అందుకున్న శ్రేష్ఠ ఆత్మలమనే స్పృహను పెంపొందించుకోవాలని అంటోంది. స్వమానమంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. అవును. స్వమానం అంటే ఇక్కడ అహంకారం లేదా ఈగో కాదు. అహంకారం ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవడం వల్ల వస్తుంది. వాడు నాకంటే తక్కువ, నేను ఎక్కువ అనే ఫీలింగ్. అది చాలా పెళుసుగా ఉంటుంది, ఎప్పుడైనా విరిగిపోవచ్చు. ఖచ్చితంగా ఈగో అనేది ఎప్పుడూ ఒక భయంతోనే ఉంటుంది. కాని స్వమానం అనేది మన అసలైన ఆధ్యాత్మిక గుర్తింపు. నేనొక సాధారణ కర్మ చేసే వ్యక్తిని కాదు, నేను ఉన్నతమైన స్వమానం ఉన్న ఆత్మను అని అంతర్గతంగా నమ్మడం. ఈ నిశ్చయం ఉన్నప్పుడు ప్రతి కర్మలో సఫలత వాటంతటా అదే వస్తుంది. భలే చెప్పారు. ఒక శ్రేష్టమైన ఆత్మ ఎప్పుడూ తప్పు చెయ్యదు, ఓటమిని అంగీకరించదు కదా. అవును. వారి ఆలోచనలు, వారు మాట్లాడే విధానం, వారు పనులు చేసే తీరు అన్నీ కూడా ఒక ఉన్నతమైన స్థితి నుండి వస్తాయి. ఈ రకమైన స్వమానం మీరు చెప్పిన ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ను సమూలంగా నాశనం చేస్తుంది. అహంకారానికి స్వమానానికి మధ్య ఉన్న గీతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం మనపై నమ్మకముంచుకుని ఎంత శ్రేష్టంగా పనిచేసినా కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు గదా. నిజమే. అనుకోని సవాళ్లు, కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. బహుశా అందుకేనేమో ఈ గ్రంథం తన తదుపరి పాయింట్లో డ్రామాపై నిశ్చయం గురించి అంత బలంగా మాట్లాడింది. మనం ఆధ్యాత్మిక మార్గంలో లేదా ఏదైనా ఉన్నతమైన మార్గంలో నడుస్తున్నప్పుడు మాయ అంటే సవాళ్లు ఎదురుదాడి చేయటం సహజమని చెబుతూ ఆ సమస్యలను చూసి నథింగ్ న్యూ అనాలని సూచిస్తోంది. నథింగ్ న్యూ అంటింగ్లి కొత్తేమీ కాదు అని అర్థం. అవును. కాని ఇక్కడ నాకో చిన్న సందేహం వస్తోంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నథింగ్ న్యూ ఇదంతా డ్రామానే అనుకుంటే అది ఒక రకమైన నిర్లిప్తతకు లేదా ఏం చేసినా ఇంతేలే అనే ఒక ప్యాసివ్ మైండ్ సెట్కి దారితీయదా? దీన్ని ఈ డాక్యుమెంట్ ఎలా విశ్లేషిస్తోంది? ఇది చాలా లాజికల్ ప్రశ్న. పైకి చూస్తే నథింగ్ న్యూ అనడమంటే చేతులు ముడుచుకుని కూర్చోవడంలాగా లేదా పరిస్థితులకు రాజీ పడిపోవడంలాగా అనిపించవచ్చు. కాని గ్రంథం ఉద్దేశ్యం అస్సలు అది కాదు. మరి ఏంటి దాని అసలార్థం? ఒక సమస్య వచ్చినప్పుడు సాధారణంగా మనుషులు పడే మొదటి రియాక్షన్ పానిక్ అవ్వడం, నాకే ఎందుకిలా జరిగింది అని ఎమోషనల్ అవ్వడం. ఈ ఎమోషనల్ డ్రామాలోనే మన సగం ఎనర్జీ అయిపోతుంది. అవును, నిజమే. మనం ప్రాబ్లం కంటే ఆ ఎమోషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎప్పుడైతే ఒక సమస్యను చూసి మనం నథింగ్ న్యూ, అనేకసార్లు నేను విజయుడుగా అయ్యాను, ఇప్పుడు కూడా అవుతాను అని అంటామో ఆ క్షణంలో సమస్య తీవ్రత సగానికి పడిపోతుంది. అంటే మనం భావోద్వేగాల నుండి మనస్సును తప్పించి బుద్ధిని తక్షణమే సమాధానం వైపు మళ్లిస్తున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. పాసివ్ అవడం కాదు, అతి వేగంగా యాక్టివ్ అయి సమాధాన స్వరూపంగా మారిపోవడం దీని అసలైన ఉద్దేశం. సొల్యూషన్ ఓరియంటెడ్గా మారడం. వావ్, ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కనెక్ట్. అంటే సమస్యను చూసి భయపడే ఆ ఫేజ్ను స్కిప్ చేసి డైరెక్ట్గా సాల్వ్ చేసే ఫేజ్లోకి జంప్ చేయడం అనమాట. నథింగ్ న్యూ అనేది ఒక ఎమోషనల్ షీల్డ్ లాగా పనిచేస్తుందన్నమాట. కరెక్ట్. ఇక 4వది మరియు అత్యంత ఆచరణాత్మకమైన పునాది, పరివారంపై నిశ్చయం. మనం ఎంత పర్ఫెక్ట్ అయినా మన చుట్టూ ఉన్న ప్రపంచంతో, మనుషులతో డీల్ చెయ్యక తప్పదు కదా. తప్పదు. బ్రహ్మాండ పరివారం అంటేనే ఒక పెద్ద సమూహం. నేను మరియు భగవంతుడు, నాకు ఇంకెవ్వరితోనూ పనిలేదు అనుకోవడం ఆధ్యాత్మిక అహంకారమవుతుందని ఈ గ్రంథం పరోక్షంగా హెచ్చరిస్తోంది. కానీ ఒకే పరివారంలో ఒకే లక్ష్యంతో ఉన్నప్పటికీ అందరూ ఒకేలా ఉండరు కదా. ఎవరి ఆలోచనలు, వాళ్ల అలవాట్లు వాళ్లవి. దీన్నే వెరైటీ సంస్కారాలు అన్నారు. ఈ భిన్నత్వాన్ని మనం ఎలా డీల్ చేయాలి? ఈ భిన్నత్వాన్ని అంగీకరించడమే నిజమైన నిశ్చయబుద్ధికి, సఫలతకు గుర్తు. ఈ మూలగ్రంథంలో దీనికోసం ఒక అద్భుతమైన ఉదాహరణిచ్చారు. 108 పూసలమాల మరియు 16,000 మంది తయారవ్వడం గురించి. 108 పూసల మాల అంటే? ఒకసారి ఊహించుకోండి, ఒక మాలలో 108 పూసలుంటే అన్నీ ఒకటో నెంబర్ పూసలే ఉండవు కదా. వాటిలో స్థానాలుంటాయి. అందరూ ఒకేలా ఆలోచిస్తే, అందరి సామర్థ్యాలు ఒకేలా ఉంటే ఇక వైవిధ్యమేముంటుంది? నిజమే. దీన్ని మనం ఒక కార్పొరేట్ టీంతో పోల్చుకోవచ్చు. ఒక టీంలో విజన్ ఉన్నవాళ్లు కావాలి, దాన్ని అమలు చేసేవాళ్లు కావాలి, అలాగే అందరినీ కోఆర్డినేట్ చేసేవాళ్లు కావాలి. అవును, అందరూ లీడర్లు అయిపోతే పని జరగదు. అలాగే ఈ బ్రహ్మ పరివారంలో కూడా రకరకాల సంస్కారాలు ఉన్న వ్యక్తులుంటారు. ఎవరికి వారు, నంబరు వారు, ధారణా స్వరూపులు అని గుర్తించడం ద్వారా మనం ఇతరులను జడ్జ్ చేయకుండా వారిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తాము.
అంటే ఇతరులను మార్చడానికి ప్రయత్నించడం కంటే వారి ప్రత్యేకతని యాక్సెప్ట్ చేయడం ముఖ్యమన్నమాట. ఎప్పుడైతే ఈ అవగాహన వస్తుందో అప్పుడు మనం అందరితో పెద్ద మనసుతో శుభ భావనతో కలిసి ప్రయాణించగలం. ఖచ్చితంగా. ఈ 4 నిశ్చయాలు బాబా, స్వయం డ్రామా మరియు పరివారం ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, ఇవి సఫలతకు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రాం లాగా పనిచేస్తాయి. అయితే ఇదంతా థియరీ పరంగా అద్భుతంగా ఉంది. కానీ రోజంతా ఎన్నో పనులు, ఒత్తిళ్ల మధ్య ఈ ఉన్నతమైన స్థితిని మనం నిరంతరం ఎలా కొనసాగించగలం? హా, ఇక్కడే ఈ డాక్యుమెంట్ మరొక ప్రాక్టికల్ టూల్ను మనకు పరిచయం చేస్తోంది. అదే మానసిక వ్యాయామం లేదా మెంటల్ డ్రిల్. ఈ రోజుల్లో మనం చూస్తే శారీరక ఆరోగ్యం కోసం జిమ్కు వెళ్లడానికి రోజుకో గంట కేటాయిస్తున్నాం. అది ముఖ్యం కూడా. కానీ కేవలం శారీరక వ్యాయామం మాత్రమే సరిపోదు. మనసుకు కూడా అంతే స్థాయిలో వ్యాయామం అవసరమని ఈ గ్రంథం సూచిస్తోంది. అవును, ఇక్కడే చాలామంది పొరపడుతుంటారు. శరీరం అలసిపోతే నిద్రపోతే సరిపోతుంది. కాని మనసు అలసిపోతే దానికి రెస్ట్ ఎలా ఇవ్వాలి? స్థితి. సమయం దొరికినప్పుడల్లా ఒక్క క్షణంలో బాబాతో సమానంగా నిరాకారంగా మారిపోయే అభ్యాసం ఇది. నిరాకారి స్థితి. దీన్ని కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి. దీన్ని మనం ఆధునిక పరిభాషలో చెప్పాలంటే మన స్మార్ట్ ఫోన్లో ఒకేసారి 15-20 యాప్స్ ఓపెన్ చేసి ఉంచితే బ్యాటరీ ఎంత త్వరగా డ్రైన్ అవుతుందో మనందరికీ తెలుసు. మన మనసు పరిస్థితి కూడా అచ్చమంతే. కరెక్ట్. గతంలో జరిగిన విషయాల గురించి ఒక యాప్, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే భయంతో మరో యాప్, ఆఫీస్ టెన్షన్లు, కుటుంబ సమస్యలు, ఇలా ఎన్నో ఆలోచనల యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి. నిరాకారి స్థితి అంటే ఒక్క క్షణం పాటు ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నింటినీ క్లోజ్ చేసి కేవలం ఒక ఆత్మగా, స్వచ్ఛమైన కాంతి బిందువుగా మారిపోయి ఆ పరమాత్మతో అనుసంధానమవ్వడం. వావ్! దీనివల్ల మనస్సు ఫుల్ పవర్తో రీఛార్జ్ అవుతుందన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ ఎనాలజీ నిజంగా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ వల్లే మనం ఏ పని చేయకపోయినా విపరీతమైన అలసటను ఫీల్ అవుతుంటాం. అవును, ఈ నిరాకారి స్థితి అనేది ఆ అనవసరపు థ్రెడ్జన్నింటినీ కట్ చేసి ప్రశాంతతను ఇస్తుంది. ఇక ఈ గ్రంథం చెప్పిన రెండవ అభ్యాసం కూడా నేటి కాలానికి చాలా అవసరం. అదే అవ్యక్త ఫరిష్తా స్థితి. అవ్యక్త ఫరిష్తా స్థితి అంటే ఏంటి? కర్మలు చేస్తూనే డబుల్ లైట్గా ఉండటం అని దీని అర్థం. మనం గమనిస్తే నేటి సమాజంలో పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ప్రతి ఒక్కరూ బర్నౌట్తో ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం వారు చేసే పని కాదు, ఆ పని తాలూకు భారాన్ని, టెన్షన్ను మనసుపై మోయడమే. చాలా కరెక్ట్ పాయింట్ ఇది. బాధ్యత తీసుకోవడం వేరు, భారాన్ని మోయడం వేరని ఈ గ్రంథం వివరిస్తోంది. బ్రహ్మబాబా సాకార రూపంలో ఈ డబుల్ లైట్ స్థితిని ఎలా అనుభవించారో ఇక్కడ ఉదాహరించారు కదా. అవును, బ్రహ్మబాబా ఉదాహరణ ఇక్కడ చాలా స్ఫూర్తిదాయకం. ఆయన ఎంతో పెద్ద సంస్థను నడిపించారు, ఎన్నో బాధ్యతలు చూసుకున్నారు. కాని ఆయన ముఖంలో ఎప్పుడూ అలసట కాని భారం కాని కనిపించలేదని గ్రంథం చెప్తోంది. అది ఎలా సాధ్యమైంది? ఆయన తనకు అప్పగించబడిన పనిని కేవలం ఒక నిమిత్త మాత్రుడిగా చేశారు తప్ప ఆ కార్యభారాన్ని తన తలపై పెట్టుకోలేదు. డబుల్ లైట్ అంటే ఒకవైపు బరువు లేకుండా తేలికగా ఉండటం, మరోవైపు కాంతిలా ప్రకాశించటం. అంటే లైట్ ఇన్ వెయిట్ అండ్ లైట్ ఇన్ ఎనర్జీ అన్నమాట. కరెక్ట్. మనమొక పని చేస్తున్నప్పుడు ఇది నేను చేస్తున్నాను, దీని ఫలితం ఏమవుతుందో అనే భారాన్ని వదిలేసి ఒక ఫరిష్తాలాగా, అంటే ఒక దేవదూతలాగా తేలికగా ఆ కర్మను నిర్వర్తించమని దీని అర్థం. నడుస్తూ తిరుగుతూ పనులు చేస్తూనే మధ్య మధ్యలో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మన బ్యాటరీస్ అస్సలు డౌన్ అవ్వవు కదా. అవును, ఈ స్థితి మనసా సేవ చేయటంలోనూ ఇతరులకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వటంలోనూ ఎంతగానో సహాయపడుతుంది. కర్మల భారాన్ని చేతులతో మోయాలి కాని తలపై పెట్టుకోకూడదు అనే పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ డబుల్ లైట్ విధానం గురించి ఆలోచిస్తుంటే మన ఆఫీస్ పనుల్లో, ఇంటి బాధ్యతల్లో ఎంత మార్పు తీసుకురావచ్చో అనిపిస్తోంది. ఖచ్చితంగా ఇదొక గేమ్ చేంజర్. సరే, ఈ మానసిక డ్రిల్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్లోని మరో ఆసక్తికరమైన ఘట్టంలోకి అడుగు పెడదాం. మధుబన్లో జరిగిన ఈ సభలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రాంతాల నుండి వచ్చినవారున్నారు కదా. ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక ఇలా. అవును, భౌగోళికంగా ఎక్కడెక్కడి నుండో వచ్చిన వారందరినీ ఒకే కుటుంబంలా చూడటమనేది నిజంగా విశేషం. అందరి పర్మనెంట్ అడ్రస్ మధుబన్ అని బాబ్దాదా అనడం వెనుక చాలా లోతైన ఆత్మీయత కనిపిస్తోంది.
మనం ఎక్కడ పుట్టినా ఎక్కడ పనిచేసినా మన ఆత్మకు అసలైన ఇల్లు ఒకటే అని గుర్తుచేయడం భలే ఉంది. ఆ భౌగోళిక సరిహద్దులను, సంస్కృతుల భేదాలను చెరిపేసి అందరినీ ఏకం చేసే అద్భుతమైన వాక్యమది. ఆ తర్వాత బాప్దాదా సభలో ఉన్న వివిధ బృందాలను ఉద్దేశించి కొన్ని ప్రత్యేకమైన సందేశాలిచ్చారు. అవును, ప్రతి బృందానికి వారి పాత్ర ఏమిటో, వారు ఏం చెయ్యాలో చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. ముందుగా డబుల్ విదేశీల గురించి మాట్లాడారు కదా, డబుల్ ఫారినర్స్. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ విదేశీలకు బాబాపై ఎంత ప్రేమ ఉందో దానికి పదాల రెట్లు అంటే మల్టీ-మిలియన్ టైమ్స్ ఎక్కువ ప్రేమ బాబాకు వారిపై ఉందట. వావ్, మల్టీ-మిలియన్ టైమ్స్ అంటే మాటలు కాదు. ఎందుకలా? సాధారణంగా విదేశీ సంస్కృతిలో స్వేచ్ఛ ఎక్కువ, లౌకిక ఆకర్షణలు ఎక్కువ. అలాంటి వాతావరణం నుండి వచ్చి ఈ ఆధ్యాత్మిక నియమాలను పాటించడం అనేది చిన్న విషయం కాదు. అందుకే వారిని ఈ బ్రాహ్మణ పరివారానికి ఒక విశేషమైన అలంకారంగా అభివర్ణించారు. ఆ స్వేచ్ఛను వారు ఏమాత్రం దుర్వినియోగం చేయకుండా ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో మెచ్చుకున్నారు. అది నిజంగా వారికి దొరికిన ఒక గొప్ప సర్టిఫికెట్ లాంటిది. అవును. ఆ తర్వాత టీచర్ల గురించి ప్రస్తావించారు. ఏ వ్యవస్థలోనైనా టీచర్ల పాత్ర చాలా కీలకం కదా. ఇక్కడ బాబా వాళ్లకిచ్చిన టైటిల్స్ చాలా స్పెషల్. ఫ్రెండ్స్ మరియు గురుభాయీలు. గురుభాయీలు అంటే తోటి ప్రయాణికులను కదా. కరెక్ట్. టీచర్లు అంటే కేవలం వేదిక మీద కూర్చుని పాఠాలు చెప్పేవాళ్లు మాత్రమే కాదు, వారందరూ ఒకే గురువు అడుగుజాడల్లో నడుస్తున్నారు కాబట్టే గురుభాయిలు అన్నారు. విశ్రాంతి తీసుకునేవారు కాదు, ఎప్పుడూ అలర్ట్గా ఉంటూ మనసా, వాచా, కర్మణ మరియు సంబంధ సంపర్కాల ద్వారా నిరంతరం సేవాధారులుగా ఉండేవాళ్లే నిజమైన టీచర్లు అని చాలా స్పష్టంగా వివరించారు. సేవ అనేది వారి శ్వాసగా మారిపోవాలి అని ఈ గ్రంథం చెబుతోంది. ఇక ఆ తర్వాత ఢిల్లీ మరియు ఆగ్రా వాసుల వంతు వచ్చింది. ఢిల్లీ సవర్స్ గురించి కూడా ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు కదా. అవును, ఈ ఆధ్యాత్మిక సంస్థ స్థాపనకు పునాది ఢిల్లీలోనే పడింది కాబట్టి సేవ యొక్క ప్రత్యక్షతకు పునాది కూడా అక్కడ నుండే పడాలని బాబా ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక్కడ ఒక అద్భుతమైన లోతైన ఉపమానాన్ని వాడారు. అదేంటది? దీపపు పురుగుల్లా ఆత్మాలు బాబా వద్దకు స్వాహా అవ్వాలి అని. మ్యాథ్స్ టు అ ఫ్లేమ్ అంటారు కదా, అలా. అంటే ఒక దీపం వెలుగుతున్నప్పుడు దాని ఆకర్షణకు పురుగులు వాటంతటవే ఎలా పరిగెత్తుకుంటూ వస్తాయో అలాగే ఢిల్లీవాసుల తపస్య అంత శక్తివంతంగా ఉండాలి. ఈ దీపం పురుగు అనాలజీ ఎంత బాగుందో కదా. అంటే వాళ్ళు వెళ్ళి పిలవడం కాదు, వాళ్ళ తపస్య యొక్క వైబ్రేషన్స్ ఆత్మలను ఆకర్షించాలి. ఖచ్చితంగా. దీనికోసం నిరంతర సేవ మరియు తీవ్రమైన తపస్య, ఈ రెండింటి బ్యాలెన్స్ ఉండాలని చెప్పారు. కేవలం మాటల ద్వారా చేసే సేవ కన్నా తపస్య ద్వారా చేసే సేవ చాలా శక్తివంతమైనదని ఈ సందేశం అంతరార్థం. అంటే మన క్యారెక్టర్, మన వైబ్రేషన్స్ ఒక అయస్కాంతంలాగా పనిచేయాలన్నమాట. ఇక చివరగా కుమారులు మరియు కుమారీల గురించి మాట్లాడారు. అంటే యూత్ గురించి. నేటి యువత లౌకిక ఆకర్షణల్లో, రకరకాల ట్రెండ్స్లో భ్రమిస్తూ దారి తప్పుతున్న విధానం చూసి వీరికి దయ కలగాలని, జ్వాలారూపులై వారిని సరైన మార్గంలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఇక్కడ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, కేవలం ప్లాన్లు వేసుకోవడం, ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చోవడం కాదు, తమ సమానంగా ఆత్మలను తయారు చేసిన రుజువు చూపించాలి అని అనడం. అంటే ప్రూఫ్ చూపించాలి. అవును, ఆచరణలో పెట్టి చూపించాలి. ఎలా చెయ్యాలి అనే ప్రశ్నను వదిలేసి ఇలా చేయాలి అనే దృక్పథంతో కార్యాచరణలోకి దిగాలని గుర్తు చేయడం యువతకు ఒక గొప్ప వేకప్ కాల్ లాంటిది. నిజమే. యువతలో ఉండే అసమానమైన శక్తిని, ఉత్సాహాన్ని సరైన దిశలో ఎలా ప్రవహింపజేయాలో ఈ సందేశం అద్భుతంగా గైడ్ చేస్తోంది. వాళ్లు కేవలం అనుచరులుగా మిగిలిపోకూడదు, వాళ్లు ముందుండి నడిపిస్తూ మిగతా భ్రమిస్తున్న ఆత్మలకు ఒక ఆశాజ్యోతిగా, ఒక రోల్ మోడల్గా మారాలని ఆకాంక్షించారు. ఈ మొత్తం డాక్యుమెంట్ను మనం ఒక విశాల దృక్పథంతో చూస్తే, విదేశీయులు, టీచర్లు, ఢిల్లీవాసులు, యువత ఇలా ప్రతి వర్గానికి వారి బాధ్యతను గుర్తుచేస్తూనే వారందరి అంతిమ లక్ష్యం మాత్రం బాబా సమానంగా అవడమే అని పదే పదే నొక్కి చెప్పడం గమనించవచ్చు. అవును, ఎవరి మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే కదా. సో ఇప్పటివరకు మనం ఈ డాక్యుమెంట్లో మాట్లాడుకున్న ఈ లోతైన విషయాలన్నింటినీ ఒకసారి క్రోడీకరించి చూద్దాం. సఫలత లేదా విజయమనేదే మనం ఎక్కడికో పరిగెత్తి స్ట్రెస్ పడి చేరుకోవాల్సిన టార్గెట్ కాదు. కరెక్ట్. అది మన ఆధ్యాత్మిక జీవితంలో, దైనందిన విధుల్లో సహజంగా వికసించాల్సిన లక్షణం. కానీ ఆ వికాసానికి కావాల్సిన మూలస్తంభాలు ఈ 4 దృఢమైన నిశ్చయాలు. పరమాత్మతో ఒక ఆత్మీయ భాగస్వామ్యం, అంటే నా బాబా అనే ఫీలింగ్.
రెండవది మన నిజమైన గుర్తింపును విశ్వసించే స్వయంపై గౌరవం. మూడవది, ఎదురయ్యే సవాళ్లను నథింగ్ న్యూ అంటూ పరిష్కారం వైపు నడిపించే డ్రామాపై అవగాహన. మరియు వైవిధ్యంతో కూడిన వ్యక్తులను అమ్మికలిస్తూ కలుపుకుపోయే పరివారంపై నిశ్చయం. ఈ 4 కరెక్ట్గా ఉంటే విజయం మన సొంతం. అలాగే ఆధునిక జీవితంలో బర్నౌట్ నుండి తప్పించుకోవడానికి డబుల్ లైట్ ఫరిష్తాలాగా పనుల మధ్యలో బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేసి నిరాకారి స్థితిలో రీఛార్జ్ అవ్వడం అనేది ఎంత అవసరమో మనం తెలుసుకున్నాం. మీరు చెప్పింది అక్షర సత్యం. ఈ మానసిక డ్రిల్ అనేది ఒత్తిడితో సతమతమవుతున్న ప్రతి ఒక్కరికీ ఒక సంజీవని లాంటిది. అవును, పనుల మధ్యలో కూడా ఆత్మగా ఒక క్షణం ఆగి ఆ తేలికపాటి స్థితిని అనుభూతి చెందడం ద్వారా మనం ఎంత బరువైన బాధ్యతలు మోస్తున్నా అందులో అలుపు అనేది ఉండదు. కేవలం ఆనందం మరియు కర్మయోగం మాత్రమే ఉంటాయి. నిజంగానే ఇది ఎంతో లోతైన, ఆచరణాత్మకమైన మరియు మన జీవనశైలిని మార్చేసే విశ్లేషణ. ఖచ్చితంగా. అయితే ఇదంతా మనకు ఏం చెబుతోంది? ఈరోజు చర్చను ముగించే ముందు మనం అన్వేషించుకోవలసిన ఒక ముఖ్యమైన ఆలోచింపజేసే ప్రశ్నను ఇక్కడ వదిలివెళ్లాలనుకుంటున్నాను. అదేంటది? అదేమిటంటే, ఈరోజు మనం మాట్లాడుకున్న డ్రామాపై నిశ్చయం లేదా ప్రతిదీ నథింగ్ న్యూ అనే ఈ సిద్ధాంతాన్ని అనూహ్య మార్పులతో నిండిన మన ఆధునిక జీవితానికి పూర్తిగా 100% అన్వయిస్తే అసలు ప్రాబ్లం అనే పదానికి మన నిఘంటువులో స్థానం ఉంటుందా? వావ్, ఇది చాలా డీప్ థాట్. సమస్య లేదే ఉండదా అని. అవును, మనం ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని, ప్రతి వైఫల్యాన్ని, కన్నీళ్లను కేవలం ఒక మాయా నాటకంగా లేదా మనల్ని మరింత బలవంతుల్ని చేసే ఒక చిన్న ఛాలెంజ్గా చూడగలిగితే రేపు ఉదయం మనం నిద్రలేచాక తీసుకునే నిర్ణయాలు, ఎదుర్కొనే పరిస్థితులను చూసే దృక్పథం ఎంత భిన్నంగా ఉంటుంది. ఒకసారి ఆలోచిస్తేనే చాలా రిలీఫ్గా అనిపిస్తోంది. ఈ నథింగ్ న్యూ అనే అస్త్రం మన చేతిలో ఉంటే మనమెంత స్వేచ్ఛగా, ధైర్యంగా అడుగులేస్తామో ఎవరికి వారు అన్వేషించుకోవాల్సిన అద్భుతమైన కోణమిది. ఈ కొత్త దృక్పథాన్ని మన దైనందిన జీవితంలో అన్వయించి చూస్తే బహుశా మనకెదురయ్యే ప్రతిరోజు ఒక కొత్త అవకాశంగా మారుతుందేమో. ఈ ఆసక్తికరమైన, లోతైన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.